అక్రమాలకు ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు. లగచర్ల రైతులకు న్యాయం చేయాలి గిరిజన రాష్ట్ర పౌరహక్కుల నాయకుల డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ సమీపంలో గిరిజన రాష్ట్ర నాయకులు పౌరహక్కుల నాయకులను అడ్డుకుని అరెస్టు చేసి పరిగి బొమ్మరిస్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. లగచర్ల పరిసర తాండాలకు చెందిన గిరిజనులను పరామర్శించేందుకు వెళుతున్న గిరిజన అన్ని సంఘాల నాయకులను, గిరిజన మేధావులను, పౌర సంఘాల నాయకులను లగచర్ల పోనివ్వకుండా అడ్డుకుని అరెస్టు చేసి పరిగి, బొమ్రస్పేట్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం చెప్పేది, బాధితులు చెప్పేది వాస్తవాలను బయటికి బట్టబయలు చేయడానికి బయలుదేరిన సేవాలాల్ సేనా వ్యవస్థాపకుడు బూక్యా సంజీవ్ నాయక్ మరియు వారితో పాటు ఉన్న పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకుడు రామ్ చంద్రనాయక్, ఓయు జేఏసీ నెహ్రూ నాయక్, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ నాయక్, జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయకులను అడ్డుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధితులను కలవనీయకుండా పోలీసులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. లగచర్ల కలెక్టర్ దాడి ఘటనపై బాధితులతో మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. సో మేమేమంటున్నాం, ఎస్ ప్రభుత్వం చెప్తుంది రైట్ అనుకోండి, ప్రభుత్వం మాటనే నిజం అనుకుందాం, రైట్. ప్రజల నుంచి మేము తెలుసుకొని అదే వాస్తవాన్ని అక్కడ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్లో కూర్చొని మా ప్రజా సంఘాలు మళ్ళా చర్చించి ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న వివాదమా లేదా ప్రజలకు వాస్తవాలకు దగ్గరగా ఉన్నటువంటి సంఘటన అని మేము తెలియపరచడానికి వచ్చినాం తప్ప లడాయి చేయడానికి రాలేదు. అయినా మా జిల్లా నాయకులు అందరినీ ఎక్కడ పడితే కవర్ చేసాం. మేము ట్రాక్ ట్రైనింగ్ కమిటీలో సంజయ్ నాయక్ మన ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టినని నా ఇంటి చుట్టూ కూడా 20 మంది పోలీసులు రాత్రి మొత్తం కప్పేసినట్టుగా నేను లేను, వాస్తవాన్ని నేను ఊరికి పోయినా, రాత్రి మొత్తం పహారా కాసి ఒక్కొక్క నాయకులు. అంటే నేనేమంటున్నా అంటే ఇంత అవసరం లేదు, ఇంత రాజధాని సంజీవ్ నాయక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ మేము ఎవరిని అలో చేయట్లేదు, మిమ్మల్ని అని కాదు. నిన్న కూడా వేరే మహిళా సంఘాలు వాళ్ళు ఎవరిని కూడా అలో చేయట్లేదు మేము. అంటే ఇబ్బంది ఏంటంటే రకరకాల వదంతులు సృష్టిస్తున్నారు అడిగిపోయిన తర్వాత. దానివల్ల మేము పోతే సమస్య రాలేదు, మీరు పోయి సమస్య క్రియేట్ చేసినట్టు. కాకపోతే మా మహిళలు మీరు మీరు ఎస్పీ గారి దగ్గర పోయి పర్మిషన్ తీసుకోండి, మాట్లాడండి. ఇప్పుడు కాదు, మీరు వెళ్ళండి. మేము వచ్చిన పర్పస్ మీకు చెప్తున్నప్పుడు మీరు వచ్చిన పర్పస్ వేరు. మీరు ఎంతసేపటికి ఇది నిర్బంధిస్తే ఇంకా రాష్ట్రంలో మీరు తప్పు చేసిన భావిస్తారు. 100% చెప్తున్నారు.
మా బండ్ల మేము వస్తాం. ఏం కాదు మీ బండ్లు వస్తున్నాయి దాన్న ఇంకా మీరు నిజంగా ప్రభుత్వం వాళ్ళని కాపాడడం కోసం కాదు, ప్రభుత్వం మీద పద్ధతి ఈ ప్రభుత్వాన్ని మీరు ఇంకా ఎక్కువ చెప్తాను కదా. నేను వచ్చింది నిజ విధాన కమిటీ ద్వారా వాస్తవాలను ప్రజలకు చెప్పడం కోసం వచ్చింది. మీరు మీరు కూడా అలాగే రావాలంట వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. లేదండి, మేము నిజ విధాన కమిటీకి వచ్చినాము. వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమైనా